ఈడేంట్రా నాంపల్లి ఎగ్జిబిషన్ చూపించి మళ్ళీ ల్యాప్‌టాప్ పట్టుకున్నాడు అనుకుంటారా? సో, నాకైతే వర్క్ అయిపోంగానే నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్‌కైతే స్టార్ట్ అవుతున్నాను. ఏంటంటే లాస్ట్ రోజు వెళ్తే అంట మనకైతే ఆఫర్స్ అయితే చాలా అంటే చాలా డిస్కౌంట్ ఇస్తారని చెప్పేసి నేనైతే విన్నాను. అలాగే మా చెల్లెళ్ళు కూడా అన్నారు. సో, ఆఫీస్ అయిపోంగానే సరదాగా అలా కేఎఫ్‌సీకెళ్ళిన తర్వాత ఒక వ్రాప్ తినేసి అక్కడి నుంచైతే నేను నాంపల్లికైతే వెళ్ళిపోతున్నాను. సో, వచ్చేసాను కూడా. సో, నేను చూస్తుంది నిజమేనా? పేరుకే లాస్ట్ డే. కానీ జనాలు మాత్రం చాలా మందున్నారు. నాకు తెలిసైతే అందరూ కూడా 50% ఆఫ్ అని చెప్పేసి వస్తారేమో. ఇప్పుడైతే చూద్దాం Todo lo que vea, porque sabe lo que es la todo lo que vea, todito, todito. సో, ఎగ్జిబిషన్‌లోకైతే ఎంటర్ అయ్యే ముందైతే మనకైతే ఇక్కడ ఈ పూరీలైతే కనిపిస్తాయి. స్వీట్ పూరి అండ్ హాట్ పూరి గూడా ఉంటాయన్నమాట. ఇంత లావుగా ఉన్నాయి. అండ్ లోపలికొచ్చిన తర్వాత చూసారు కదా! 495 ఐటెమ్స్ కూడా 200కే దొరికేస్తున్నాయి. అసల ప్రతి షాప్ దగ్గర జనాలున్నారు భయ్యా! అసల గ్యాప్ లేదు. కాలు అడుగు పెట్టడానికి గూడా గ్యాప్ లేదు. ఇగ వెళ్తా ఉంటే ఎక్స్‌పెక్టెడే. మొత్తం లేడీస్ షాప్సే ఎక్కువగా ఉంటాయి. జెంట్స్ షాప్స్ కన్నా. అక్కడ ఏదో టీ షర్ట్‌లో, షార్ట్స్ అయ్యే దొరుకుతాయి మనకి. అంతకు మించి ఏమి దొరకవు. లేడీస్‌కైతే మొత్తం అసల షాపింగ్ ఫీస్ట్ అని జెప్పాలి. ఈ ఎగ్జిబిషన్‌లో అయితే ఎంతమందున్నా గాని ఒక ట్రైన్ అయితే తిరుగుతది గదా! ఆ ట్రైన్ గురించయితే చూసాను. కానీ నాకైతే ఎక్కడా కనిపించలేదు. మేబీ లాస్ట్ డే అని జెప్పేసి తీసేసుంటారు. అసలు అందరి చేతుల్లో గూడా సంచులైతే నిండుగా కనిపిస్తా ఉన్నాయి. నాకైతే ఇక్కడ ఈ బుడగలు కొడుతున్నాడు గదా! ఈ అంకుల్ ఆ గన్ ఒకసారైతే తీసుకొని ట్రై చేశాను నేను కూడా. చాలా బుడగలొస్తున్నాయి. అలా వెదరికి ఎళ్తా ఉంటే గనక మనకైతే ఇక్కడ స్కేరీ హాంటెడ్ హౌస్ అని జెప్పేసయితే ఒక స్కేరీ హౌస్ అయితే కనిపిస్తుంది. సో, ఇందులోకైతే మా చెల్లెలు ఎళ్దాం అని జెప్పేసి బాగా మారం జేస్తే నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్దాం అనుకున్నాం. తర్వాత వద్దులే మన వల్ల కాదని జెప్పేసి వచ్చేసాం. అంటే క్యూ కూడా చాలా పెద్దగా ఉన్నారు. మాకేం భయమేసి కాదు. ఇదంతా కూడా ఒక టబ్‌లాగా అయితే క్రియేట్ చేసి అయితే ఇక్కడ పెట్టున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ముందుకు వెళ్ళగానే వేడి మిర్చీలేస్తున్నారు. ఇంజిన్ ఆయిల్ అనుకుంటా. కిడ్నీలు బాగా వీక్ గా ఉన్నాయా? అందుకే ఏది పడితే అది తినకూడదని చెప్పేసి నేనైతే ఇక్కడ మిరపకాయ బజ్జీలు తినలేదు. ఇక్కడికి ముందుకు రాగానే పూరి చూసారా అసల ఎంత పెద్దగా ఉందో. అండ్ అలాగే పావు బాజీ అసల చాలా పెద్దగా కలుపుతున్నాడు భయ్యా. సో క్రేజీగా ఉంది ఇక్కడైతే అంతా కూడా. సో ఏమి ఎక్కుతారా? కొలంబస్. సో ఇప్పుడైతే మేము అందరం కూడా ఎళ్లి ఇక్కడైతే ఏవైతే రైడ్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా అయితే ఎక్కుతాము. ఇక్కడ ఈ కప్ సాసర్‌లో అయితే భలే అనిపించింది. చిన్న పిల్లలందరూ కూడా వాళ్ళ మదర్స్‌తో అయితే ఎక్కి కూర్చొని ఆడుకుంటున్నారు. ఇప్పుడైతే మన నిఖిల్ గాడు అంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఈ రేంజర్‌దయితే ఎక్కబోతున్నారు. నన్నైతే ఎక్కమన్నారు. నాకెందుకో అక్కడున్న అన్ని రైడ్స్ ఎక్కాలనిపించింది గానీ, ఈ ఒక్క రైడ్ మాత్రం అసలు నాకైతే ఎక్కాలనిపించలేదు. ఎందుకో ఏంటో మరి నాకు కూడా తెలీదు మరి. అసలు చూడండి గైస్ అసలదెలా తిరుగుతుందో కంప్లీట్‌గా రౌండ్ అయితే ఏస్తుందన్నమాట అక్కడ. కింద నుంచి పైకెళ్తున్నప్పుడు ఏమనిపించదు గానీ, పైకి రివర్స్ అయిపోతది చూసారా ఇలాగా? అప్పుడు మాత్రం చాలా టెన్షనొస్తది. సో, మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఎళ్ళెక్కుతున్నారు. నేనైతే వేరే రైడ్ ట్రై చేద్దాం అనుకున్నాను. ఈ రైడ్ అయితే నేను ట్రై చేయలేదు. సో, ఇక్కడే కింద కూర్చొని చూస్తా ఉన్నానన్నమాట. వాళ్ళైతే ఎంజాయ్ చేశారు. నన్నైతే లాస్ట్‌కి జెయింట్ వీల్ అయితే ఎక్కిచ్చారుమాట లాస్ట్‌కి. వెనక్కి వెళ్ళిపోదామా? ఎంత ఉందో అది అసలు చాలా హైట్‌గా ఉంది స్వాతి అది. ఇప్పుడైతే నేను, మా చెల్లెలు స్వాతి అయితే గలిసి ఈ జెయింట్ వీల్ అయితే ఎక్కబోతున్నాం. తీసుకెళ్ళి ఎక్కించేయాలి. ఎక్కి తీసుకొచ్చాక ఇలా నిల్చోబెట్టారనుకో ఆ టెన్షన్ తట్టుకోలేము మనం. అలా చూడండి ఎలా ఉందో. చాలా క్రేజీగా ఉంది. ఇదైతే ఎక్కబోతున్నాం ఇప్పుడు. చూడు ఎంత ఉందో. లాస్ట్‌కి అయితే ఎక్కేసాం. అబ్బో ఏదోలాగా ఉందిరా నాకు. ఫీల్ తిరుగుతుందండి. టెన్షన్ రావట్లేదు ఈ అబ్బాయికి. ఓయ్ ఓయ్ అమ్మో అయ్య బాబాయ్ ఓరి దేవుడు. ఓయ్ స్వాతి ఫస్ట్ 2 రౌండ్‌లు అయితే కొంచెం భయమేసింది. తర్వాతయితే అలవాటయిపోయింది. ఈ అంకుల్ జెయింట్ వీల్‌ని ఆపరేట్ చేస్తున్నారు. హార్ట్ బీట్ మామూలుగా కొట్టుకోవట్లే నాకైతే. అదిగో మనతో పాటు టెడ్డీ బేర్ కూడా వచ్చింది జెయింట్ వీల్లో. అసలు చాలా అంటే చాలా ఇదిగా ఉంది. అదిరిపోయింది.
ఇక్కడైతే జెయింట్ వీల్ దిగంగానే వేడి వేడి నేతి బొబ్బట్లు అని చెప్పేసి ఒక షాప్ అయితే కనిపించింది. ఒక బొబ్బట్టు వచ్చేసి ₹40 మాట. సో, ఇక్కడికైతే వెళ్ళంగానే నేనైతే ట్రై చేయాలనుకున్నాను. ఎందుకంటే నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం మాట. వీళ్ళైతే మంచిగా ఒరిజినల్ ఘీ అనుకుంటా చాలా టేస్ట్‌గా అనిపించింది. సో, ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం ఎదరికెళ్తే మనకైతే మొత్తం డ్రై ఫ్రూట్ షాప్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ. ఈ డ్రై ఫ్రూట్ షాప్స్ కూడా అన్నీ మన నార్త్ ఇండియన్ సైడ్ నుంచి అయితే తీసుకొచ్చైతే ఇక్కడ అయితే అమ్మడం జరుగుతుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో దొరకని ఐటెమ్ అంటూ ఉండదు. సో, ఇలా లాస్ట్ డేస్‌లో వెళ్తే గనక మీకైతే హాఫ్ రేట్స్‌లో అయితే ప్రతీదీ దొరుకుతది. లైక్ హౌస్ ఇంటీరియర్స్, తర్వాత డ్రెస్సింగ్స్, తర్వాత క్లాత్, టెక్స్‌టైల్స్ ఇలాంటియన్నీ కూడా. ఇక మరీ ముఖ్యంగా అయితే మన లేడీస్‌కైతే చాలా అంటే చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. లాస్ట్ 2 డేస్ మాత్రం జనాలెక్కువున్నా గాని వెళ్తే మాత్రం అసలు హాఫ్ రేట్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్‌లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి, సో, ఇక్కడ మీకు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా అయితే అమ్మడం జరుగుతుంది. సో, మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరిక్కడ తీసుకోవచ్చు. సో, అలా అయితే ఎంజాయ్ చేసాము. సో, ఇక్కడితో అయితే ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. సో, మీకైతే గనక ఈ వీడియో నచ్చుంటే గనక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. థాంక్ యూ సో మచ్.